హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో బర్గర్ చేస్తున్నాను. ఇంట్లోనే చాలా యమ్మీగా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. వెజ్ ప్యాటీ కోసం అని చెప్పేసి గ్రేటెడ్ వెజిటేబుల్స్ అయినా సరే, ఫైన్గా చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. ఆనియన్, జింజర్ అండ్ గార్లిక్ అయితే కంపల్సరీగా ఉండేటట్టు తీసుకోండి. ఈ మూడు ఉన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ ప్యాటీ అనేది. మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోకి స్పైసెస్ వచ్చేసి నేను ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, తందూరి మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇవేమి లేనట్లయితే మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇంట్లో చేసిందైనా సరే చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్గా ఉండాలి అంటే ఇలా ఆరిగానో అయితే ఉండేటట్టు చూసుకోండి, చాలా బాగుంటుంది. మిగతా స్పైసెస్ వచ్చేసి పెప్పరు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు అయితే వేసుకోవాలి. ఆలుల్ని ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. అప్పుడే మనకు ప్యాటీస్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఆలుని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి బైండింగ్ కోసం అని చెప్పేసి బ్రెడ్ క్రమ్స్ అయితే వేసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్స్ అనేవి లేనట్లయితే ఇంట్లోనే బ్రెడ్ క్రమ్స్ అనేవి చేసుకోవచ్చు. బ్రెడ్ని తీసుకొని ఒకసారి మిక్సీ వేసుకున్నట్లయితే బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ ఆలు మిక్సర్లో మనం బ్రెడ్ క్రమ్స్ వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్నారంటే మనకి ఆలు అనేది మిక్సర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆలు మిక్సర్ని బాగా చల్లార్చుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇలా టిక్కీ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. టిక్కీస్కి బైండింగ్ కోసం అని చెప్పేసి ఒక స్లర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసము 2 స్పూన్ల మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, అలాగే కొంచెం తందూరి మసాలా, పెప్పర్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఆమ్చూర్ పౌడర్ అనేది కొంచెం ట్రెడిషనల్ ఫ్లేవర్ వచ్చేలాగా ఉంటుంది. కొంచెం పులుపు అనేది యాడ్ చేసుకున్నట్లయితే మనకి మంచి ఇండియన్ ఫ్లేవర్ అనేది టచ్ అవుతుంది. ఇవన్నింటినీ ఇలా బాగా కలిపేసుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న స్లర్రీలో ఒకసారి డిప్ చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్లో కూడా ఒకసారి డిప్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 10-15 నిమిషాల వరకు అయితే పెట్టేసుకోవాలి. టిక్కీస్ని డీప్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మిగతా టిక్కీస్ని ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకొని తర్వాత ఒక 10-20 రోజుల వరకు అయితే ఈ టిక్కీస్ అయితే వాడుకోవచ్చు. మళ్ళీ తర్వాత నేను ఎప్పుడైనా వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి మార్కెట్లో బ్రెడ్ అయితే దొరుకుతుంది. బర్గర్ బ్రెడ్ తీసుకొని దానిపైన ఒక సాస్ అయితే అప్లై చేసేయాలి. ఆ సాస్ అయితే నేను వచ్చేసి మయోనీస్, కెచప్, కొంచెం పిజ్జా సాస్ అయితే వేసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకున్నా సరిపోతుంది. మంచిగా ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇలా బ్రెడ్ పైన అప్లై చేసేసిన తర్వాత లెటస్ అయితే పెట్టుకోవాలి. మీ ఇష్టం ఉంటే లెటస్ పెట్టుకోండి, అది ఆప్షనల్. తర్వాత టిక్కీ పెట్టుకొని మీ ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అయితే పెట్టుకుంటే బర్గర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.